Hi students, I am B. Rajita, lecturer in MPHW Female from Government Junior College, Raikal, District Jaitiyal. In the course MPHW Female, the subject midwifery, today I am going to take the topic normal pregnancy, that is the 4th unit, part 1. The learning objectives of the lesson: signs and symptoms of pregnancy, physiological changes during pregnancy, minor elements during pregnancy. లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనగా ఈ పాఠ్యాంశంలో మనం చదువుకునే అంశాలు ఏమి అనగా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, గర్భధారణ యొక్క గుర్తులు, లక్షణాలు. ఫిజియలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, గర్భధారణ వలన శరీరంలో కలిగే మార్పులు. మైనర్ ఎలిమెంట్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, గర్భధారణ కాలంలో సంభవించే చిన్న చిన్న అస్వస్థతల గురించి ఈ పాఠ్యాంశంలో చదువుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ విల్ సీ ద డెఫినేషన్ ఆఫ్ ద నార్మల్ ప్రెగ్నెన్సీ. వెన్ ఏ హెల్దీ మ్యారీడ్ who has been menstruating regularly misses a period, she suspected pregnancy, and in 98% of cases she is correct. డెఫినేషన్, నిర్వచనం అనగా సాధారణ గర్భధారణ యొక్క నిర్వచనం ఏమిటి అనంటే, ఒక ఆరోగ్యకరమైన స్త్రీ ఎప్పుడైతే సక్రమంగా జరిగే బహిష్టు ఆగిపోవడం అనేది జరుగుతుందో అప్పుడు తాను గర్భవతి అయినట్లుగా మనం చెప్పవచ్చు. ఇది 98% స్త్రీలలో ఇదే విధంగా జరగడం అనేది చూస్తాము. నెక్స్ట్ విల్ సీ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. దీస్ ఆర్ ఆల్ 3 signs and symptoms. First one is presumptive signs and symptoms, second one is probable signs, third one is positive signs. Signs and symptoms అనగా గర్భధారణకు సంబంధించిన గుర్తులు, లక్షణాలు అనేటివి 3 రకాలుగా ఉన్నవి. ఒకటి ప్రిజంప్టివ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనగా ఊహించు గుర్తులు, ప్రాబబుల్ సైన్స్ బహుశా కాదగిన గుర్తులు, పాజిటివ్ సైన్స్ నిశ్చయమైన గుర్తులు. ఫస్ట్ విల్ సీ అబౌట్ ద ప్రిజంప్టివ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఇన్ దిస్ we see amenorrhea. First one is the amenorrhea. Amenorrhea in the sense absence of menstruation. Sudden cessation of menstruation is the most significant sign. Very slight bleeding may take place during implantation of the ovum, which might be mistaken for menstruation. Amenorrhea అనగా absence of menstruation అనగా absent అనగా హాజరు కాకపోవడం, menstruation అనగా బహిష్టు కాకపోవడాన్ని మనం అమెనోరియా అని చెప్పవచ్చు. అకస్మాత్తుగా బహిష్టు ఆగిపోవడాన్ని అమెనోరియా అంటాము. అయితే అండము ఎండోమెట్రియం పొరలోకి ప్రవేశించినప్పుడు కొద్ది భాగం రక్తస్రావం అనేది జరుగుతుంది. ఈ కొద్ది భాగం రక్తస్రావాన్ని జరగడాన్ని మనము బహిష్టు జరిగినట్లుగా అనుకోరాదు. సెకండ్ వన్ ఈజ్ బ్రెస్ట్ చేంజెస్. ప్రిక్లింగ్, టింగ్లింగ్ సెన్సేషన్, enlarged and tense surface veins are visible. Montgomery tubercles appear. Darkening of the primary areola and secondary areola. Colostrum can express. Slight tingling may be experienced by non-pregnant women in some diseases. Breast changes అనగా స్తనములలో మార్పు రావడం, స్తనములపై కూర్చున్నట్లుగా జలదింపుగా ఉండడం, స్తనములపై గల రక్తనాళాలు ఉబ్బినట్లుగా ఉండడం, మరియు ప్రైమరీ ఏరియోలా, సెకండరీ ఏరియోలా చుట్టూ నల్లని రంగులోకి మారడం, అదేవిధంగా చనుమొనల నుండి కొద్దిగా ముర్రుపాలు బయటికి రావడం అనేది మనము చూస్తాము. ఈ గర్భవతి కాని స్త్రీలలో ఏదైనా స్తనములకు సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు కొద్దిపాటి జలధరింపు అనేది జరుగుతుంది. నెక్స్ట్ విల్ సీ అబౌట్ ద మార్నింగ్ సిక్నెస్. మార్నింగ్ సిక్నెస్ అక్కర్స్ ఇన్ అబౌట్ 50% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ డ్యూరింగ్ ద 4th to 14th వీక్. ఇన్ డిసీజ్డ్ కండిషన్ ఫ్రీక్వెన్సీ మిక్చురేషన్ మే అక్కర్, సో దిస్ సైన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ టు బి డిఫైన్డ్ సిమ్టమ్. మార్నింగ్ సిక్నెస్ అనగా ఉదయకాలపు వాంతులు. 50% గర్భిణీ స్త్రీలలో 4వ వారం నుండి 14వ వారం వరకు ఉదయకాలపు వాంతులు జరుగుతాయి. అయితే కొన్ని వ్యాధులు ఉన్నప్పుడు అధిక మూత్ర విసర్జన అనేది జరుగుతుంది. దీనిని నిజమైన గర్భవతి లక్షణం అని చెప్పలేము. నెక్స్ట్ విల్ సీ స్కిన్ చేంజెస్ ఇంక్లూడింగ్ పిగ్మెంటేషన్ ఆఫ్ మేనిఫెస్టేషన్ యాజ్ ద కొలాస్మా, లైన్ ఆఫ్ నైగ్రా, darkening of the primary areola and formation of the secondary areola of the breast. The presence of the stria on the abdomen, thighs and breast is equally indefinite sign. They are useful but not indispensable sign of pregnancy. Skin changes అనగా చర్మం యందు మార్పులు రావడం. కొలాస్మా అనగా ఎవరైతే గర్భిణీ స్త్రీ ఉంటుందో తన యొక్క ముఖం పైన ఉన్న చెంపలపై ఇరువైపులా సీతాకోక చిలుక ఆకారంలో నల్లని మచ్చలు ఏర్పడడం అనేది జరుగుతుంది. దీనినే మనము కొలాస్మా అని అంటాము.
లీనియా నైగ్రా అనగా ఏమిటి అంటే నాభి నుండి ప్యూబిస్ పై వరకు ఒక నల్లని రంగులో గీత ఏర్పడడం అనేది జరుగుతుంది. దానిని మనం లీనియా నైగ్రా అని అంటాము. అదేవిధంగా స్తనముల చుట్టూ ప్రైమరీ ఏరియోలా మరియు సెకండరీ ఏరియోలా చుట్టూ నల్లగా మారడం అనేది జరుగుతుంది. ఇవన్నీ గర్భిణీ స్త్రీ యొక్క చర్మంలో సంభవించే మార్పులు. అదేవిధంగా ఉదరం మరియు తొడలు స్తనములపై నల్లని చారలు ఏర్పడడాన్ని కూడా స్ట్రయా గ్రావిడారం అని అంటారు. ఇవి అన్నీ గర్భవతి కాలంలో ఏర్పడే గుర్తులు. కానీ వీటిని మనం ఒక గర్భిణీ స్త్రీ యొక్క ఖచ్చితమైన లక్షణాలు అని ఖచ్చితంగా చెప్పలేము. నెక్స్ట్ విల్ సీ ద క్వికనింగ్. Movements of the fetus in uterus when first recognized by the mother usually felt between 16th and 20th week in early months on the fetal limbs are not well developed and the movements are sluggish. Non-pregnant women sometimes imagine they feel fetal movements, so is not dependable. క్వికెనింగ్ అనేవి ఒక రకమైన కదలికలు. ఈ కదలికలు 16 నుండి 20 వారంలో ఒక గర్భిణీ స్త్రీ ఫీల్ అవ్వడం అనేది చూస్తాము. అయితే 16 నుండి 20 వారాల గర్భిణీ కాలంలో గర్భాశయంలో ఉన్న బిడ్డ యొక్క కదలికల వలన స్త్రీ గర్భవతి అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే మొదటి 3 నెలల గర్భవతి కాలంలో పిండం యొక్క కాళ్ళు చేతులు పూర్తిగా తయారు కావు కాబట్టి ఈ కదలికలు తల్లికి సరిగ్గా ఏర్పడవు. గర్భవతి కాని స్త్రీలు కొన్నిసార్లు ఈ విధమైన కదలికలు జరిగినట్లుగా భ్రమపడతారు, కానీ ఇవి నిజమైన కదలికలు కావు. నెక్స్ట్ విల్ సీ ద చేంజెస్ ద యూట్రస్. 8th week onwards in size the uterus enlarges, the consistency is soft, the shape in globular. Changes the uterus. గర్భాశయంలో మార్పులు రావడం. 8వ వారం నుండి గర్భాశయ పరిమాణంలో పెరగడం మరియు ఆకారం గుండ్రంగా మారడం, మృదువుగా ఉండడం అనేది గర్భాశయంలో మనం చూసే మార్పులు. నెక్స్ట్ విల్ సీ అబౌట్ ద ప్రాబబుల్ సైన్స్. ఇన్ ద ప్రాబబుల్ సైన్స్ వి సీ జాక్వెమర్స్ సైన్. 8th week onwards is the violet blue discoloration of the vaginal mucous membrane and is due to pelvic congestion. జాక్వెమర్స్ సైన్ అనగా కూపకం యందు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వలన 8వ వారం నుండి భగం వద్ద గల పొరలు నీలి రంగులోకి మారడం అనేది చూస్తాము. ఈ విధంగా మారడాన్ని మనము జాక్వెమర్స్ సైన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ద సైన్ ఓసియాండర్స్ సైన్. 8th week onwards, increased pulsation felt in the lateral vaginal phonesis due to the marked vascularity. ఓసియాండర్స్ సైన్. అధిక రక్త ప్రసరణ వలన భగముకి ఇరువైపులా ఉన్న రక్తనాళాల వద్ద అధికంగా నాడి కొట్టుకోవడాన్ని 8వ వారం నుండి గమనించవచ్చు. ఈ విధంగా నాడి కొట్టుకోవడాన్ని మనము ఓసియాండర్స్ సైన్ అని అంటాము. నెక్స్ట్ విల్ సీ ద అబ్డమినల్ ఎన్లార్జ్మెంట్. 16th week onwards, no other conditions make the uterus enlarge rapidly and so progressively. Abdominal enlargement due to fat, distension of the bowel, a full bladder, tumors or ascites. అబ్డమినల్ ఎన్లార్జ్మెంట్ అనగా ఉదర భాగం వెడల్పవడం. 16వ వారం నుండి మెల్లిమెల్లిగా గర్భాశయం లోపల పెరిగిన కొద్ది ఉదర భాగ పరిమాణం బయటి వైపుకు పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఉదర భాగం ఎప్పుడైతే కొవ్వు చేరడం కానీ, పురుషనాళ పరిమాణం పెరగడం కానీ, మూత్రాశయం నిండినప్పుడు కానీ, కణితలు మరియు ఉదర భాగంలో నీరు చేరినప్పుడు ఉదర పరిమాణం అనేది పెరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విల్ సీ ద సైన్ యూట్రైన్ సఫల్. 16th week onwards, a soft blowing sound heard on auscultation and synchronous with the mother pulse. The uterine shuffle is also heard when fibroid tumors are present and during puerperium. Uterine shuffle. 16వ వారం నుండి మృదువైన బ్లోయింగ్ ధ్వని వినబడుతుంది. ఈ ధ్వని తల్లి యొక్క నాడికి సమంగా ఉంటుంది. ఈ ధ్వని ఫైబ్రాయిడ్ కణితలు ఉన్నప్పుడు మరియు బాలింత కాలంలో కూడా వినబడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ద సైన్ ఇంటర్నల్ బెలాట్మెంట్. 16th to 18th week is most useful. In case of obesity during midterm is performed with patient in the semi-recumbent position. 2 fingers are inserted into the vagina and the uterus is given sharp tap just above the cervix, which causes the fetus to float upwards in the amniotic fluid. The left hand, which is placed abdominally on the fundus uterus, deflects the gentle impact of the fetus. ఇంటర్నల్ బెలాట్మెంట్ అనగా 16 నుండి 18 వారాల గర్భవతి కాలం యందు
ఇది చాలా ఉపయోగకరం. అయితే ఎవరైతే లావుగా ఉన్న గర్భిణీ స్త్రీలలో సెమీ పునరావృత స్థానంలో గర్భిణీ స్త్రీని ఉంచి భగం నుండి కుడి చేతి 2 వేలు లోపలికి పంపించినప్పుడు, అదేవిధంగా ఎడమ చేతి ద్వారా సర్విక్స్ వద్ద కొద్దిగా తట్టినట్లు చేస్తే గర్భాశయంలో ఉన్న పిండము కొద్ది భాగం పైకి రావడం అనేది జరుగుతుంది. ఈ తిరిగి అదే ఎడమ చేతితో మనము కొద్దిగా నొక్కినప్పుడు పిండం తన యథాస్థానానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వెళ్ళినప్పుడు పిండం యొక్క అవయవాలు లోపల ఉన్న భగం లోపల ఉన్న కుడి చేతి వేళ్లకు తగలడం అనేది జరుగుతుంది. ఈ విధంగా జరగడాన్ని మనం ఇంటర్నల్ బెలాట్మెంట్ అని అంటాము. దీస్ ఆర్ ఆల్ ద ప్రాబబుల్ సైన్స్ వి సీ ఇన్ ద నార్మల్ ప్రెగ్నెన్సీ. Third one, positive signs. The positive signs are hearing the fetal heart sound. It is the most convincing sign of pregnancy and can with acute hearing be detected as early as the 20th week. Hearing the fetal heart sound అనగా పిండం యొక్క గుండె శబ్దాన్ని వినడం. ఇది చాలా అనువైన గుర్తుగా చెప్పవచ్చు. దీని అందు బిడ్డ యొక్క బిడ్డ ఎప్పుడైతే 20వ వారం దశకు చేరుతుందో అప్పుడు మనం బిడ్డ యొక్క గుండె శబ్దాన్ని వినడానికి అనువుగా ఉంటుంది. దీనివల్ల మనము ఒక స్త్రీ గర్భవతి అయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. నెక్స్ట్ విల్ సీ ద ఫీటల్ మూమెంట్స్ ఫెల్ట్ బై ద ఎగ్జామినేషన్ అబౌట్ 22nd వీక్ షుడ్ నాట్ బీ కన్ఫ్యూజ్డ్ విత్ మూమెంట్స్ విచ్ ఇట్స్ ఫెల్ట్ బై ద మదర్. ఫీటల్ మూమెంట్స్ పిండం యొక్క కదలికలు. 22వ వారం నుండి పిండం యొక్క కదలికలు కడుపు పరీక్ష చేసిన వారికి మనం తాకి తెలుసుకోవచ్చు. అల్ట్రాసోనిక్ ఎవిడెన్స్. ఇట్ ఈస్ అవైలబుల్ యాజ్ ఎర్లీ యాజ్ 6 weeks of amenorrhea. The gestation sac is being on the oscilloscope screen or recorded by a Polaroid camera as on ultrasonogram. Ultrasonic evidence. దీనిని అల్ట్రాసోనిక్ ఎవిడెన్స్ చేయడం ద్వారా మనము 6వ వారంలో ఎప్పుడైతే ఒక గర్భిణీ స్త్రీకి బహిష్టు కాదో అప్పుడు అల్ట్రాసోనోగ్రఫీ అనేది చేయవచ్చు. అది చేయడం ద్వారా అల్ట్రాసోనోగ్రఫీ చేయడం ద్వారా ఆసిలోస్కోప్ స్క్రీన్ పైన గర్భధారణకు సంబంధించిన పొర అనేది మనము చూడవచ్చు. ఈ గర్భధారణకు సంబంధించిన పొరను పోలరాయిడ్ కెమెరా ద్వారా రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా అల్ట్రాసోనోగ్రామ్ ద్వారా చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విల్ సీ ద సైన్ రేడియోలాజికల్ ఎవిడెన్స్. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద ఫీటల్ స్కెల్టన్ కెన్ బి మేడ్ ఎట్ ద 16th week of pregnancy, but as other diagnostic methods are available, X-rays are not used of these early stages because of the radium hazards. రేడియోలాజికల్ ఎవిడెన్స్. ఇది చేయడం ద్వారా మనకు పిండం యొక్క అస్థిపంజరం అనేది 16వ వారంలో చూడవచ్చు. అదేవిధంగా ఎక్స్రే వంటి ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం మనము మొదటి గర్భవతి కాలంలో చేయడానికి అనువుగా ఉండవు. దీస్ ఆర్ ఆల్ ద పాజిటివ్ సైన్స్ ఆఫ్ ద నార్మల్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ విల్ సీ ద టాపిక్ ఫిజియోలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అనగా గర్భధారణ వలన శరీరంలో కలిగే మార్పులు. ఆల్ చేంజెస్ ఇన్ మదర్స్ బాడీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ డ్యూ టు ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ హార్మోన్స్. Physiological changes in the reproductive system are the body of uterus. After conception, the uterus develops to provide a nutritive and protective environment in which the fetus will develop and grow. The weight from 60 grams to 60 grams. Second one is long 7.5 centimeters to 30 centimeters, width 5 centimeters to 23 centimeters, and thickness 2.5 centimeters to 20 centimeters. The blood supply to the uterus must increase to keep pace with its growth and also meet the needs of the functioning placenta. The cervix becomes softer. Cervical glands secrete a tenacious mucus which forms a plug, the operculum, that effectively occludes the cervical canal and provides a barrier against infection. ఫిజియలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనగా గర్భధారణ వలన శరీరంలో కలిగే మార్పులు. ఎప్పుడైతే ఒక స్త్రీ గర్భవతిగా ఉంటుందో తన లోపల జరిగే కొన్ని హార్మోన్ల ప్రభావం వలన తన శరీరంలో కొన్ని మార్పులు అనేటివి సంభవిస్తాయి గర్భవతి కాలం యందు. అవి ఏమి అనగా, ఒకటి
బాడీ ఆఫ్ ది యూట్రస్ అనగా గర్భాశయం యొక్క శరీరంలో మార్పులు కలగడం. ఆఫ్టర్ కన్సెప్షన్ ద యూట్రస్ డెవలప్స్ టు ప్రొవైడ్ ఏ న్యూట్రిటివ్ అండ్ ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ద ఫీటస్ విల్ డెవలప్ అండ్ గ్రో. అనగా ఎప్పుడైతే గర్భాశయంలో పిండము ఎదుగుతూ ఉంటుందో పిండం యొక్క ఎదుగుదల కోసం పెరుగుదల కోసం గర్భాశయము పోషకాహారాన్ని మరియు రక్షణకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఈ విధమైన మార్పు గర్భాశయంలో మనం చూడవచ్చు. ఈ గర్భాశయానికి సంబంధించిన మార్పులు ఏం జరుగుతాయంటే బరువుకు సంబంధించి బరువు 60 గ్రాముల నుండి 960 గ్రాముల బరువుకి గర్భాశయం పెరుగుతుంది గర్భిణీ కాలంలో. అదేవిధంగా పొడవు 7.5 సెంటీమీటర్ల నుండి 30 సెంటీమీటర్లు పెరుగుతుంది. వెడల్పు 5 సెంటీమీటర్ల నుండి 23 సెంటీమీటర్లు పెరుగుతుంది. మందము 2.5 సెంటీమీటర్ల నుండి 20 సెంటీమీటర్ల వరకు పెరగడం అనేది చూస్తాము. అదేవిధంగా రక్త సరఫరా చూసినట్లయితే రక్త సరఫరా అనేది అధికంగా జరగడంతో పాటు ఈ రక్త సరఫరా అధికంగా జరగడం వలన బిడ్డ లోపల పెరగడానికి మరియు బావి యొక్క విధులు సరిగ్గా నిర్వర్తించడానికి ఈ రక్త సరఫరా అనేది గర్భాశయంలో అధికంగా జరుగుతుంది. అదేవిధంగా సర్విక్స్ అనేది చాలా మృదువుగా మారుతుంది. సర్వైకల్ గ్రంథులు స్రవించే ఒక చిక్కటి ద్రవము, దీనిని మనము ఒపర్క్యులం అని అంటాము. ఇది ఒక మ్యూకస్ ప్లగ్ అనగా ఒక చిక్కటి ద్రవం వలె ఉంటుంది. ఇది ఒక బిరడా వలె పనిచేస్తుంది. ఇది బయటి నుంచి వచ్చే ఏ విధమైన బ్యాక్టీరియాలను వైరస్లని గర్భాశయం లోపలికి ప్రవేశించకుండా అంటు రాకుండా ఈ సర్విక్స్ అనేది కాపాడడం జరుగుతుంది. నెక్స్ట్ విల్ సీ ద వెజైనా. There is some degree of hypertrophy of the muscular coat of the vagina in pregnancy. The greatly augmented blood supply gives rise to blue discoloration and increased pulsation in the phonesis. వెజైనా అనగా భగం యొక్క కండర పొర దళసరిగా ఉంటుంది. రక్తం ఎక్కువగా సరఫరా అవ్వడం వలన వెజైనా చుట్టు భాగంలో అనగా భగం చుట్టు భాగం అంతా కూడా నీలిరంగులో మారి అధిక నాడీ సరఫరా జరుగుతుంది. అధికంగా మనము ఇక్కడ నాడీని చూడవచ్చు, అధిక నాడీని. అదేవిధంగా భగం నుండి తెల్లని స్రావాలు కూడా ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విల్ సీ ద బ్రెస్ట్. ద బ్రెస్ట్ ఆర్ యాక్సెసరీ ఆర్గాన్స్ ఆఫ్ జనరేషన్ అండ్ చేంజెస్ అకర్స్ వెరీ ఎర్లీ డ్యూ టు ద స్టిమ్యులేషన్ ఆఫ్ ద ఓవరీస్ హార్మోన్స్ కాల్డ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. The weight increase about 450 grams. The nipple becomes darker in color and more erectile. బ్రెస్ట్ అనగా స్తనములు. ఈ స్తనములు సహాయకారిక అవయవములు. ఈ మన ప్రత్యుత్పత్తి వ్యవస్థ యందు స్తనములు సహాయకారిక అవయవములు. ఇవి అండాశయం ఉత్పత్తి చేసే ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ల సహాయం వలన బ్రెస్ట్ అంటే స్తనములు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేయడం అనేది కూడా జరుగుతుంది. ఈ స్తనములు గర్భవతి కాలంలో 450 గ్రాముల బరువు పెరుగుతుంది. స్తనముల ముందుకు ఉన్న చనుమొనలు అనేటివి నల్లని రంగులోకి మారడంతో పాటు మొనదేలి ఉండడం అనేది జరుగుతుంది. ఈ స్తనములలో మార్పులు ఏ విధంగా జరుగుతాయంటే వారంలో కొన్ని మార్పులు అనేది సంభవిస్తుంది. The breast changes will see according to weeks, 3 to 4 weeks. 3 to 4 weeks prickling, tingling sensation. 3 నుంచి 4 వారాల్లో గర్భవతి కాలంలో స్తనములలో ప్రిక్లింగ్ అనగా స్తనములపై కుచ్చినట్లుగా ఉండడం మరియు దురదలాగా ఉండే మార్పులను చూస్తాము. 6 weeks enlarged and tense. 6వ వారం యందు స్తనములు పరిమాణంలో పెరగడం మరియు నొప్పిగా ఉండడం అనేది చూస్తాము. 12 weeks అనగా 12వ వారం. డార్కనింగ్ ఆఫ్ ద ప్రైమరీ ఏరియోలా అండ్ ఫ్లూయిడ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్. 12వ వారంలో ప్రైమరీ ఏరియోలా మరియు సెకండరీ ఏరియోలా చుట్టూ నల్లని రంగులో మారడం మరియు చనుమొనల నుండి చిక్కటి ద్రవము, స్వచ్ఛమైన ద్రవము బయటికి రావడం అనేది చూస్తాము. 16th week కొలెస్ట్రమ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్. 16వ వారం యందు కొలెస్ట్రమ్ అనగా ముర్రుపాలు అనగా మొదటి స్తనముల నుంచి వచ్చే మొదటి పాలని మనం కొలెస్ట్రమ్ ముర్రుపాలు అని అంటాము. ఈ పాలు బయటికి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విల్ సీ ద స్కిన్.
In increased activity of the melanin stimulation hormones causes depigmentation during pregnancy. Some develop deeper patchy coloring on the face which resembles almost like butterfly known as colasma. Many noticed a pigmented line running from the pubis to the umbilicus and sometimes lighter called linea nigra. స్కిన్ చర్మంలో మార్పులు రావడం. ఈ చర్మంలో మెలనిన్ అనేది అధికంగా ఉత్పత్తి అవ్వడం కారణంగా పిగ్మెంటేషన్, చర్మంలో మార్పులు రావడం అనేది చూస్తాము గర్భవతి కాలంలో. ఈ చర్మంలో మార్పులు ఏ విధంగా సంభవిస్తాయంటే మొదటగా కొలాస్మా ఏర్పడడం. గర్భిణీ స్త్రీ యొక్క ముఖం పైన సీతాకోక చిలుక ఆకారంలో చెంపలపై నల్లని మచ్చలు ఏర్పడడాన్ని మనం కొలాస్మా అని చెప్తాము. అదేవిధంగా లీనియా నైగ్రా అనగా నాభి నుండి ప్యూబిస్ పై వరకు ఒక నల్లని గీత అనేది ఏర్పడడం జరుగుతుంది. దీనిని మనము లీనియా నైగ్రా అని అంటాము. ద ఏరియాస్ ఆఫ్ మ్యాక్సిమం స్ట్రెచ్ బికమ్ స్ట్రెచ్ మార్క్స్. స్ట్రయా గ్రావిడారం అపియర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. స్ట్రయా గ్రావిడారం స్ట్రెచ్ మార్క్స్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ టు బి రిలేటెడ్ టు ద ఇంక్రీజ్డ్ ఇన్ కార్టికోస్టెరాయిడ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అనగా గర్భవతి కాలంలో స్ట్రయా గ్రావిడారం అనగా ఉదరంపై మచ్చలు, నల్లని మచ్చలు అనేది గీతల వలె ఏర్పడతాయి. ఇవి గర్భవతి కాలంలో కార్టికోస్టెరాయిడ్స్ అనే మందులు అధికంగా తీసుకోవడం వలన కూడా ఏర్పడతాయని చెప్పవచ్చు. నెక్స్ట్ విల్ సీ ద మెటర్నల్ వెయిట్. కంటిన్యూయింగ్ వెయిట్ ఇంక్రీజ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఫేవరబుల్ ఇండికేటర్ ఆఫ్ ద మెటర్నల్ అడాప్టేషన్ అండ్ ఫీటల్ గ్రోత్. 2.0 kgs first 20 weeks, 0.0 kg per week until term, 12.0 kg approximately total. మెటర్నల్ వెయిట్ అనగా తల్లి యొక్క బరువు గర్భవతి కాలంలో పెరగడం అనేది జరగాలి. ఎంత 10 నుండి 12 కిలోల బరువు తల్లి పెరగడం అనేది జరుగుతుంది. లోపల పిండం పెరిగిన కొలది తల్లి యొక్క బరువు కూడా పెరగాలి. అయితే ఇది మొదటి 20 వారాల కాలంలో 2 కిలోల బరువు పెరిగినట్లయితే ప్రతి వారానికి 0.5 కిలోల బరువు ప్రతి వారానికి పెరిగినట్లయితే పూర్తి గర్భవతి కాలంలో 12 కిలోల బరువుకు గర్భిణీ స్త్రీ చేరుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విల్ సీ ద హార్ట్. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ద హార్ట్ టు క్యారీ ఆన్ అన్ అడిషనల్ లోడ్ బట్ హెల్దీ హార్ట్ కెన్ కోప్. హార్ట్ అనగా గుండె గర్భిణీ కాలంలో అధికంగా పనిచేస్తుంది. ఎందుకనగా గర్భిణీ స్త్రీ లోపల తన శరీరానికి అనగా స్త్రీ యొక్క శరీరానికి మరియు పిండం యొక్క శరీరానికి రెండింటికి కూడా రక్త ప్రసరణ అనేది గుండె చేయాలి కాబట్టి అధికంగా దీనిపైన పనిభారం పడుతుంది. అయితే ఎవరైతే ఒక ఆరోగ్యకరమైన స్త్రీ ఉంటుందో ఆరోగ్యకరమైన గర్భిణీ స్త్రీ అందు గుండె సరిగ్గా పనిచేసి ఈ తన యొక్క రక్త ప్రసరణను సరిగ్గా జరుపుతుంది. Next we'll see the lungs. Displaced slightly upward when growing uterus encroaches on the thorax and restricts the free execution of the diaphragm. Shortness of breath may be due to the deeper respiration. Lungs అనగా ఊపిరితిత్తుల యందు గర్భాశయము పెరుగుతున్న కొలది ఫండస్ భాగం, గర్భాశయం యొక్క పై భాగం అనేది పైకి పెరుగుతూ వస్తుంది. ఆ విధంగా పెరుగుతూ థొరాక్స్ వరకు అనగా థొరాసిక్ క్యావిటీ వరకు పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఊపిరితిత్తుల పైన ఒత్తిడి అనేది అధికంగా ఉండడం వలన శ్వాస అనేది తగ్గిపోతుంది. శ్వాస తీసుకోవడానికి గర్భిణీ స్త్రీ అనేది కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. అదేవిధంగా శ్వాస రేటు కొంచెం కొద్దిగా తగ్గి ఆయాసం అనేది మనము గర్భిణీ స్త్రీ లోపల చూస్తాము. నెక్స్ట్ విల్ సీ ద యూరినరీ ట్రాక్ట్. Frequency of the micturition is common from the 12th to 16th week due to pressure of growing uterus. After the 16th week due to the increased secretion of hormones produces. Urinary tract అనగా మూత్రాశయము, మూత్ర వ్యవస్థ. దీని అందు 12 నుండి 16వ వారంలో గర్భాశయము పెరిగిన కొలది మూత్రాశయంపై అధిక ఒత్తిడి వలన అధిక మూత్ర విసర్జన అనేది గర్భిణీ స్త్రీలో మనం చూడవచ్చు. ఇది 16వ వారంలో అధికంగా హార్మోన్లు ఉత్పత్తి కావడం వలన కూడా అధిక మూత్ర విసర్జన అనేది జరుగుతుంది. నర్వస్ సిస్టమ్ అనగా నాడీ వ్యవస్థ. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ దెర్ ఆర్ ఎమోషనల్ ఎ మైల్డ్ డిగ్రీ ఆఫ్ డిప్రెషన్ ఆర్ ఇరిటబిలిటీ మే బీ ఎవిడెంట్ డ్యూరింగ్ ద ఎర్లీ మంత్స్.
నర్వస్ సిస్టమ్ అనగా నాడీ వ్యవస్థ. గర్భిణీ కాలంలో గర్భిణీ స్త్రీకి ఉండే ఆందోళన, మానసిక భావోద్రేక మార్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి. మొదటి వారాలలో కొద్దిగా మనసు కుంగిపోయినట్లుగా ఉండడం, చికాకుగా ఉండడం, కోపంగా ఉండడం అనేది మనము గర్భిణీ స్త్రీ లోపల నాడీ మండలానికి సంబంధించిన మార్పులుగా చూడవచ్చు. నెక్స్ట్ విల్ సీ ద ఎడిమా. ఎడిమా అనగా వాపు. Physiological edema occurring in pregnant women have slight ankle edema during last 12th week of the pregnancy which disappears with rest. Edema, physiological edema. ఎడిమా అనగా వాపు, ఫిజియలాజికల్ ఎడిమా అనగా దేహ సంబంధమైన వాపు. చాలామంది గర్భవతులకు ఆఖరు 12 వారాలలో చీలమండలం వద్ద వాపు అనేది వస్తుంది. ఇది ఒకవేళ స్త్రీ గనక విశ్రాంతి తీసుకున్నట్లయితే తగ్గిపోవడం అనేది జరుగుతుంది. Venous pressure in the iliofemoral vein by enlarged uterus, pathological edema due to PET, cardiac disease and malnutrition. Venous pressure అనగా రక్తనాళాలపైన ఒత్తిడి. ఇది రక్తనాళాలపైన ఒత్తిడి వలన ఇలియోఫీమోరల్ రక్తనాళం యందు సిరయందు ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుంది అని అంటే గర్భాశయము అధికంగా తన యొక్క పరిమాణంలో పెరగడం వలన రక్తనాళాలపై అధిక ఒత్తిడి పడి ఇలియోఫీమోరల్ సిరపై ఒత్తిడి అనేది పెరుగుతుంది. దాని వలన రోగ సంబంధమైన వాపు రావడం అనేది జరుగుతుంది. ఈ రోగ సంబంధమైన వాపు ఎప్పుడెప్పుడు వస్తుంది అని అంటే పీఈటీ, ప్రీ ఎక్లాంప్టిక్ టాక్సిమియా ఉన్నప్పుడు, ఇంకా కార్డియాక్ డిసీజ్, గుండె సంబంధమైన వ్యాధులు ఉన్నప్పుడు, మాల్న్యూట్రిషన్, పోషకాహార లోపాలు ఉన్నప్పుడు ఈ రోగ సంబంధమైన వాపు అనేది గర్భిణీ స్త్రీలో మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా దేహ సంబంధమైన మార్పులు అని చెప్పవచ్చు, శరీరంలో కలిగే మార్పులు గర్భధారణ సమయంలో. సో till now we discussed about the signs and symptoms of the pregnancy. In that signs and symptoms we studied presumptive signs, probable signs, positive signs. So that are all the signs and symptoms. Next we studied about the physiological changes during pregnancy. These are all the 2 topics we studied till now in the normal pregnancy chapter part 1. So remaining part 2, the minor elements of the pregnancy we can see in the part 2. Thank you.